హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. ముందుగా నేను 4 ప్యాకెట్ల బ్రెడ్ ప్యాకెట్లను తెచ్చుకున్నాను. బ్రెడ్ హల్వాకి బ్రెడ్ ముక్కలను తీసుకొని అవి 4 పక్కలను ఉన్న బ్రౌన్ కలర్ ముక్కల్ని తీసేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని 4 ముక్కల కింద కోసుకోవాలి. కోసుకున్న వాటిని గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. అది బాగా కాగిన తర్వాత అందులో ముందుగా కోసుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకొని 2 వైపులా బాగా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 4 బ్రెడ్ ప్యాకెట్లకు 1 కేజీ పంచదార పడుతుంది. కేజీ పంచదార వేసుకున్నాను. అందులో సరిపడా నీళ్ళు పోసుకుని పంచదార కరిగేదాకా ఉంచుకొని పంచదార కరిగిపోయిన తర్వాత బ్రెడ్ ముక్కలను అందులో వేసేసుకోవాలని నేను వాటన్నిటిని బాగా మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలి. అవి మునిగి మెత్తగా అవుతూ ఉండగా పక్కన వేరే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసుకొని జీడిపప్పు బాదం పప్పులను వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోగా బ్రెడ్ హల్వాలో కొన్ని పాలు పోసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులోని జీడిపప్పు బాదం పప్పులను వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కోవా వేసుకుని బాగా కలిపేసుకుంటే కమ్మగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోద్ది. ఇది మా పాప పుట్టినరోజుని తయారు చేసాము. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.